పొలిటికల్ ఎనాలిసిస్ రివ్యూస్ ఛానల్ శాస్త్రి స్మయోకి స్వాగతం. నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. రాహుల్ గాంధీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి ఎన్నో స్ట్రాటజీస్, ఎన్నో విమర్శలతో ఎప్పుడూ లైవ్లో ఉంటూనే ఉన్నారు. నరేంద్ర మోడీ రాజ్యాంగ వ్యవస్థల్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ ఓట్ చోరీ అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు. జాతీయ భద్రత విషయంలో మోడీ ఫెయిల్ అయ్యారంటూ నరవాణి బుక్ ని ఒక కంట్రవర్సీగా మార్చారు. మోడీని ఒక వీక్ ప్రైమ్ మినిస్టర్ గా ప్రజల్లో ప్రొజెక్ట్ చేయడానికి ట్రేడ్ అగ్రిమెంట్ ని ఒక ఆయుధంగా మార్చుకుని మోడీ ట్రంప్ కి, అమెరికాకి లొంగిపోయాడంటూ విమర్శలు చేశారు. అయితే ఈ స్ట్రాటజీస్, ఈ విమర్శలు అన్నీ ఒక ఎత్తు. ఇప్పుడు రాహుల్ గాంధీ 2027-2029 మిషన్లో భాగంగా కుల రాజకీయాల్ని, క్యాస్ట్ పాలిటిక్స్ ని ఒక ఆయుధంగా భారతీయ జనతా పార్టీ మీదకి ప్రయోగించబోతున్నారు. నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ బలం హిందూ జాతీయవాదం. ఆ హిందూ జాతీయవాదాన్ని ఇప్పుడు రాహుల్ గాంధీ ఈ క్యాస్ట్ పాలిటిక్స్ తో బ్రేక్ చేయాలని పెద్ద ప్లానే వేశారు. రాహుల్ గాంధీ ఫైనల్ గా రియలైజ్ అయ్యారు, హిందూ జాతీయవాదంతోనే భారతీయ జనతా పార్టీ గత 3 సార్లు కేంద్రంలోకి అధికారంలోకి వచ్చిందని. ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, ఢిల్లీ లాంటి అనేక రాష్ట్రాల్లో హిందూ జాతీయవాదంతో వరుసగా అధికారంలోకి రాగలుగుతోందని రాహుల్ గాంధీ గ్రహించి దానికి విరుగుడుగా ఇప్పుడు ఈ క్యాస్ట్ పాలిటిక్స్ ని ప్రయోగించబోతున్నారు. గత శుక్రవారం రాహుల్ గాంధీ సంవిధాన్ సమ్మేళన్ అంటూ ఒక కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్లోని లక్నోలో పాల్గొన్నారు. బీఎస్పీ ఫౌండర్ ప్రెసిడెంట్ దివంగత కాన్షీరామ్ 92వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ సడన్ గా కాన్షీరామ్లా మారిపోయారు. కాన్షీరామ్ భాషని మాట్లాడడం మొదలుపెట్టారు. 10% గా ఉన్న అగ్రవర్ణాలు భారతీయ జనతా పార్టీ ప్రాధాన్యత ఇస్తోంది. 10% గా ఉన్న అగ్రవర్ణాలకే భారతీయ జనతా పార్టీ అనేక సంస్థల్లో, వ్యవస్థల్లో ప్రాధాన్యతనిస్తోంది. 90% ఉన్న దళితుల్ని, ఓబీసీల్ని, మైనారిటీల్ని అస్సలు పట్టించుకోవట్లేదు. వాళ్ళకి ఏ రకంగానూ ప్రాధాన్యత లేదు. ముఖ్యంగా న్యాయ వ్యవస్థల్లో కానీ, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ, మీడియాలో కానీ, హెల్త్ కేర్ యూనిట్స్లో కానీ, హాస్పిటల్స్లో కానీ ఎక్కడ చూసినా 10% అగ్రవర్ణాలే. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ స్పెసిఫిక్గా అపోలో హాస్పిటల్స్ అంటూ మాట్లాడుతూ, అపోలో హాస్పిటల్స్లో చూసినట్లయితే డాక్టర్స్, మేనేజ్మెంటు అందరూ కూడా అగ్రవర్ణాలే. ఈ 90% ఉన్న ఓబీసీలు, దళితులు, ట్రైబల్స్, మైనారిటీస్ వీళ్ళెవరికి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వట్లేదు. అందుగురించే కాన్షీరామ్ సిద్ధాంతాల్ని ఇప్పుడు మేము ముందుకు తీసుకెళ్లబోతున్నాం అంటూ సడన్ గా కాన్షీరామ్ మీద ప్రేమ చూపిస్తూ రాహుల్ గాంధీ స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. అందుకే మాయావతి సడన్ గా ఒక ఎలిగేషన్ కూడా చేయడం జరిగింది. రాహుల్ గాంధీ క్యాస్ట్ సెన్సెస్ అంటూ ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు క్యాస్ట్ సెన్సెస్ చేయలేదు? అప్పుడు ఎందుకు ఈ రకంగా క్యాస్ట్ పాలిటిక్స్ గురించి రాహుల్ గాంధీ కానీ, కాంగ్రెస్ కానీ మాట్లాడలేదంటూ మాయావతి ఒక్కసారిగా రాహుల్ గాంధీ మీద విరుచుకుపడడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు రాహుల్ గాంధీ కాన్షీరామ్ వారసుడిగా మాట్లాడుతుంటే మాయావతికి మండుతుంది. మాయావతి ఒకప్పుడు ఉత్తరప్రదేశ్లో, అలాగే భారతదేశంలో కాన్షీరామ్ వారసురాలుగా ఒక ప్రపంచమే సృష్టించారు. అయితే తర్వాత కాలంలో మాయావతి పాలిటిక్స్లో మెల్లిమెల్లిగా కిందకి వెళ్ళిపోయారు. ఇప్పుడు రాహుల్ గాంధీ కాన్షీరామ్ వారసుడిగా ఈ రకంగా ప్రొజెక్ట్ అవుతుంటే మాయావతి పట్టించుకుంటుందా? మాయావతి ఊరుకుంటుందా? అలాగే ఉత్తరప్రదేశ్లో కానీ, బీహార్లో కానీ ఉన్న ప్రాంతీయ పార్టీలు, ముఖ్యంగా ఎస్పీ, ఆర్జేడీ ఇలాంటి పార్టీలు ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ క్యాస్ట్ పాలిటిక్స్ చేయడానికి అంగీకరిస్తాయా? ఎందుకంటే మండల్ కమిషన్ 90లో కాంగ్రెస్ పార్టీని గద్దె దించుతూ విపి సింగ్ అప్పట్లో మండల్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా
ఓబీసీలకి 27% రిజర్వేషన్స్ ఇస్తూ చేసిన సంచలన ప్రకటన అప్పుడు భారత రాజకీయాల్లో పెనుమార్పులు సృష్టించింది. ఒక సమాజ్వాదీ పార్టీ కానీ, ఆర్జేడీ కానీ, జనతాదళ్ యూ కానీ, మాయావతి బీఎస్పీ కానీ ఇప్పుడు రాజకీయ పార్టీలుగా ఇంత స్థానానికి వచ్చాయంటే ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్లు రాజకీయంగా బలపడ్డారంటే దానికి కారణం మండల రాజకీయాలే, కుల రాజకీయాలే. అదే కుల రాజకీయాలను ఇప్పుడు రాహుల్ గాంధీ తన అస్త్రంగా మార్చుకుని భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేయాలని చూస్తున్నారు. ఎందుకంటే 2024లో రిజర్వేషన్స్ ని భారతీయ జనతా పార్టీ తొలగిస్తుంది అధికారంలోకి వస్తే అంటూ చేసిన ఆరోపణలు ఏ రకంగా పనిచేసాయో రాహుల్ గాంధీకి బాగా గుర్తుంది. ఇప్పుడు అందు గురించే బీజేపీ, మోడీ హిందూ జాతీయవాదాన్ని బ్రేక్ చేయడానికి ఈ క్యాస్ట్ పాలిటిక్స్ ని ఆయుధంగా మారుస్తున్నారు. అయితే ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ అలాగే ఈ అపోలో లాంటి హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ ని క్యాస్ట్ పాలిటిక్స్ లోకి తీసుకురావడాన్ని చాలా మంది రాజకీయ విశ్లేషకులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ ని, హాస్పిటల్స్ ని కూడా కుల రాజకీయాల్లో తీసుకురావడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అయినా కానీ రాహుల్ గాంధీ లక్ష్యం భారతీయ జనతా పార్టీ హిందూ జాతీయవాదాన్ని బ్రేక్ చేయడమే. అయితే దీంట్లో రాహుల్ గాంధీ సక్సెస్ అవుతారా అనేది ఒక ప్రశ్న. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలు, ముఖ్యంగా సమాజ్వాదీ పార్టీ, బీహార్లో ఆర్జేడీ, అలాగే బీఎస్పీ, జనతాదళ్, తమిళనాడులో చూసినట్లయితే డిఎంకే, స్టాలిన్ డిఎంకే, ఈ పార్టీలు ముఖ్యంగా క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ తోటే సర్వైవ్ అవుతున్నాయి. క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ తోటే వంశపారంపర్యంగా ఈ పార్టీలన్నీ కూడా సక్సెస్ అవుతున్నాయి. ఇప్పుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ తో ముందుకు రావడాన్ని ఈ పార్టీలు అంతగా ఇష్టపడవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ తో ఎమర్జ్ అయితే దెబ్బ పడేది బీజేపీ కన్నా ముందుగా ఈ ప్రాంతీయ పార్టీల మీదే. సో మొత్తం మీద రాహుల్ గాంధీ అనేక విమర్శలు, అనేక స్ట్రాటజీస్తో బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వాలను ఎదుర్కోవాలని చూసినా అవి పెద్దగా పనిచేయకపోవడంతో ఇప్పుడు మండల్ రాజకీయాల్ని, క్యాస్ట్ రాజకీయాల్ని ఇప్పుడు ఆశ్రయించడం జరిగింది. 90లో చూసాం, అప్పట్లో పాలిటిక్స్ మండల్ వెర్సెస్ కమండల్ గా ఉండేది. ఇప్పుడు కూడా సేమ్ మళ్ళీ రాహుల్ గాంధీ మండల్ వెర్సెస్ కమండల్ గా పాలిటిక్స్ ని మార్చాలని ప్రయత్నిస్తున్నారు. దానిలో భాగంగానే ఈ కాన్షీరామ్ మాటల్ని కాన్షీరామ్గా ఒక్కసారిగా మారిపోతూ రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. గతంలో అనేక సార్లు రాహుల్ గాంధీ క్యాస్ట్ సెన్సెస్ భారతదేశంలో చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో కూడా క్యాస్ట్ సెన్సెస్ చేయడం జరిగింది. మొత్తం మీద భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చే సెన్సెస్ లో, నేషనల్ సెన్సెస్ లో క్యాస్ట్ కులగణనను కూడా ఒక భాగంగా చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఆ విషయంలో రాహుల్ గాంధీ కాస్త మెత్తపడ్డారు. ఇప్పుడు మరింతగా ఈ క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ తో భారతీయ జనతా పార్టీ హిందూ జాతీయవాదాన్ని ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీని రివైవ్ చేయాలని చూస్తున్నారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే విపి సింగ్ హయాంలో అప్పట్లో కాంగ్రెస్ పార్టీ పతనమై విపి సింగ్ ప్రభుత్వం అధికారంలో రావడానికి ఈ మండల్ పాలిటిక్సే కారణం, కుల రాజకీయాలే కారణం. అందుగురించి అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయి ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చాయి ఈ కుల రాజకీయాలతోటి. అందుగురించి మళ్ళీ అదే కుల రాజకీయాలతో రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీని బతికించాలని చూస్తున్నారు. మరి ప్రజలు భారతీయ జనతా పార్టీ హిందూ జాతీయవాద రాజకీయాలకి ప్రాధాన్యత ఇస్తారా, లేక రాహుల్ గాంధీ కుల రాజకీయాలకి ప్రాధాన్యత ఇస్తారో చూడాలి. త్వరలో వచ్చే 2027లో వచ్చే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్ల తర్వాత 2029లో వచ్చే లోక్సభ ఎలక్షన్స్ లో ఈ క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ ఏ రకంగా ప్రభావం చూపిస్తాయో చూడాలి. నా వీడియో మీద మీ అభిప్రాయాన్ని తప్పనిసరిగా తెలియజేయండి. థ్యాంక్ యూ.